తనదైన శైలిలో అభివృద్ధి సంక్షేమం చేయాలని తపన పడుతూ ముందుకు నడుస్తా ఉన్న మీ ప్రియతమ నాయకులు సహచరులు గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పెద్దలు బట్టి విక్రమార్క గారు, ఈరోజు ప్రత్యేకంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, మరి ఈ ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించి శాసనసభకి కూడా మాకు అధిపతిగా ఉన్న స్పీకర్ గారు మీ అన్న మీ తమ్ముడు మరి పెద్దలు గడ్డం ప్రసాద్ గారు, అదేవిధంగా గౌరవ శాసన మండలి చీఫ్ విప్ గారు, ఈ ప్రాంతానికి సుపరిచితులు మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా చైర్మన్గా ఈ ప్రాంతానికి సంబంధించి మా సోదరిమణి సుజాత గారు, అదేవిధంగా రమేష్ మహారాజ్ గారికి, ఈ వేదికపై ఉన్న మరి సత్తయ్య గారు డిసిసిబి చైర్మన్, దారా సింగ్ గారు, బాలరెడ్డి గారు, అంజయ్ గారు, ఉత్తమ్ చంద్ గారికి, లక్ష్మారెడ్డి గారికి, ఇతర సీనియర్ నాయకులకి, కార్యకర్తలకి, మరి అటువైపు కూర్చున్నది ఈ తాండూరు నియోజకవర్గానికి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడే మనోహర్ రెడ్డి మీ శాసనసభ్యులు గారు మరి అడగకనే అన్ని అడుగుతానే ఉంటాడు, మెల్లగా వచ్చి ఆయన అనేక సందర్భాల్లో చాలా మృదువుగా మాట్లాడే వ్యక్తి. పని చేయాలి, ఈ ప్రాంతానికి ఏదో చేయాలనే తపన తృష్ణ కనబడతా ఉంటుంది. మాకు రోడ్డు కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు సబ్స్టేషన్లు కావాలి, మాకు ఇల్లులు కావాలి, ఇల్లు లేని నిరుపేదకి అండగా నిలబడతామని మాటిచ్చామని ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఈరోజు ఒక బృహత్తరమైన కార్యక్రమం. చాలా మంది కూడా మా మైనారిటీ సోదరి మళ్ళందరూ కూడా కనబడతా ఉన్నారు. 10 సంవత్సరాల కాలయంలో ఈరోజు ఇక్కడ ఉన్న మా సోదరి మల్లు కానీ మా సోదరులు కానీ 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తా ఉన్న రేషన్ కార్డు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి మరి ఇబ్బంది పడి ఇక ఇయ్యరు ఆనాటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని మేము చెప్పినాము. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే రేషన్ కార్డు ఎవరికైతే లేదో వారికి ఇప్పిస్తామని మీ మనోహర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ క్రమేణా 22,000 పైచలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం, మరి 70,000 మొత్తం జిల్లాలు ఇస్తే మీ మనోహర్ రెడ్డి గారు పట్టుబట్టి ఏ ఒక్కరికి కూడా మర్చిపోకుండా ఇయ్యాలని 22,900 కార్డులను ఇప్పించిన ఘనత మీ మనోహర్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయన ఇంటింటా తిరుగుతున్నప్పుడు కానీ లేకుంటే ఎక్కడికైనా పోయినప్పుడు కానీ ఎలక్షన్ సందర్భంలో కానీ మీ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళైతే ఆ పుట్టినింట్లో రేషన్ కార్డులో ఉన్న ఆమె పేరు తీసుకుపోతుండే. మళ్ళీ అత్తగారింట్లో రేషన్ కార్డులో యాడ్ చేయని వారి భర్తను వారి ఇంటి కుటుంబ సభ్యులు తిరిగి తిరిగి యాసాడిపోయి వాళ్ళకు ఇప్పటి వరకు కూడా ఆ రేషన్ కార్డులో చేర్చలే. కొత్త రేషన్ కార్డు కావాలి, కొత్త రేషన్ కార్డు వస్తేనే సంక్షేమ కార్యక్రమానికి మేము లబ్ధిదారుగా మేము అర్హత పొందామని ఏ ఇంటికి పోయినా ఆయన గోస ఇని ఈరోజు రేషన్ కార్డులు కావాలి, మరి ఈ ప్రజాప్రభుత్వంలోనే సాధ్యపడుతుందని ఆలోచన చేసి ఇన్ని వేల మందికి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మీరందరూ ఆలోచన చేయండి. రేషన్ కార్డులు అదేవిధంగా 3,500 పైచలకు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న మీ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఉన్న మరి స్పీకర్ గా ఉన్న ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న ఈ కార్యక్రమం 3,500 మందికి ఈ రోజు నిరుపేదకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం.
ఒకసారి ఎందుకు మార్పు వచ్చిందో, మార్పు రావాలని కోరిన వారికి ఈ రోజు టీఆర్ఎస్ నాయకత్వం రోజు మాట్లాడుతూ ఉంటారే మార్పేడ కనబడుతున్నామని. ఆ పేదోడిని అడగమని చెప్తా ఉన్నా. పేదోడి కళ్ళలో మరి ఇల్లు ఇస్తున్నప్పుడు, ఇట్లాంటి రేషన్ కార్డు ఇస్తా ఉన్నప్పుడు వారి ఆనందాన్ని చూస్తే ఆ మార్పు కనబడుతుంది. ఆ కళ్ళు లేని వాళ్ళ కబోదులకని మరి మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నాం, మీ ఇంట్లోనో వేదికపై కూర్చున్న పెద్దల ఇంట్లోనో ఎవరికో ఒకరికి, ఆ చుట్టాలకి ఎక్కడో ఈ రాష్ట్రంలో ఉన్న మీ చుట్టాలకో పక్కాలకో ప్రభుత్వ ఉద్యోగం కల్పించే కార్యక్రమం చేసి 70,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఏ రోజు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు కల్పించలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఉండే ఆ రోజు టీఆర్ఎస్ మార్పు ఎక్కడ కనబడ్డదంటే ఆ మార్పు పోయి ఆ నిరుద్యోగ యువత ఈ రోజు ఉద్యోగాలు సాధించి ఉద్యోగాల గురించి ట్రైనింగ్ పొందుతున్న వారిని అడగండి, మార్పాడ కనబడుతుందని మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో రైతులకు సంబంధించి చాలా మంది రైతు సోదరులు ఉన్నారు వేదిక పైన. అందరూ అటువైపు కూడా రైతు సోదరులు ఉన్నారు. రైతు రుణమాఫీ చేశారు. దాంతో పాటు మొన్న ఈ మధ్యలో మరి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 9 రోజుల్లోనే ఈ రోజు రైతుకు సంబంధించి వారికి 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు ఈ రోజు రైతు పక్షాన్ని నిలబడిచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. మరి మీ అందరు కూడా ఉన్నారు ఈరోజు గుండెపై చెయ్యేసుకొని రేషన్ కార్డు ఎందుకు కోరుతా ఉన్నారు? రేషన్ కార్డు వస్తే ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టిన సన్న రకం బియ్యం మాకు కూడా రావాలని మీ ఎమ్మెల్యే గారితో పోరాటం, మీ కలెక్టర్ గారితో పోరాటం, అదేవిధంగా మీ ఎంఆర్ఓ గారితో పోరాటం చేస్తూ పోయినరు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న రకం బియ్యం ప్రతి వ్యక్తికి 6 కేజీల బియ్యం సన్న రకం బియ్యం ఇచ్చే కార్యక్రమం ఈ దేశంలోనే మొట్టమొదటిసారి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ. 22,000 మందికి కొత్తగా ఇచ్చే వారికి ప్రతి ఇంట్లో సన్న రకం బియ్యం తినాలని కేవలం మేము పెద్దలు బట్టి విక్రమార్క గారు, ప్రసాద్ గారు, లేకుంటే మహేందర్ రెడ్డి గారు, మీ మనోహర్ రెడ్డి గారు కాదు. మేమే విధమైన సన్న రకం బియ్యం తింటా ఉన్నామో మన పైన నమ్మకం పెట్టుకొని మనతో నడిచిన ఈ తెలంగాణలో ఉన్న ఆ పేదవారందరూ కూడా సన్న రకం బియ్యం తినాలి అని ఒక పటిష్టమైన నిర్ణయం తీసుకొని ఇబ్బంది పడతా ఉన్నప్పటికీ ఈరోజు అందరికీ కూడా సన్న రకం బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్న ధర్మిల మీ నియోజకవర్గంలో కూడా ఎవ్వరికి కూడా సన్న రకం కూడా తినకుండా ఉండకూడదు, దానికి కావాల్సిన రేషన్ కార్డు ఇప్పించాలని మీ మనోహర్ రెడ్డి గారు ఒక పక్షాన, అదేవిధంగా పెద్దలు మహేందర్ రెడ్డి గారు ఇంకో పక్షాన ఈ ప్రాంతంలో సేవలు అందిస్తా ఉన్నారు. నేను మీ అందరిని కూడా కోరేది ఒకటి, మార్పు చూపెట్టే కార్యక్రమం భాగంలో ఒకటి తర్వాత ఒకటి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో పెద్దలు బట్టి విక్రమార్క గారు తెలియజేస్తారు. ఈరోజు మేము మరి ఆనాడు ఆ రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల పై చెలుకు అప్పులు చేస్తే ఆ అప్పు పైన మిత్తి ప్రతి నెల 6,000 పై చెలుకు రూపాయలు కడుతూ పోతూ సంక్షేమ కార్యక్రమాలు పథకాలు మేము 6 గ్యారెంటీలో భాగంగా మొదలుపెట్టిన అనేక అంశాలు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ముందుకు నడుస్తా ఉన్నాం. చాలా మంది మహిళా సోదరి మనలు వచ్చిండ్రు. ఒక్కసారి ఈ సంవత్సరన్నర కాలంలో మీరు ఒక్కసారైనా ఖచ్చితంగా కూడా మరి మనోహర్ రెడ్డి గారు మొదలుపెట్టిన ఈ నియోజకవర్గంలో మరి ఫ్రీ బస్సు, ఉచితంగా బస్సు ప్రయాణం మీరు అందరూ కూడా చేసి ఉంటారు. అది వద్దంటున్నారు వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు వద్దంటున్నారు. మీరు అందరూ ఆలోచన చేసుకోండి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనోహర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం పెద్ద ఎత్తున చేపట్టాలంటే మీరందరూ కూడా ఈరోజు ఫ్రీ బస్సు కానీ, సన్న రకం బియ్యమే కానీ, రైతు భరోసానే కానీ, ఈ రేషన్ కార్డులకు సంబంధించిన అంశం విషయంలో ఇంకా రాని వాళ్ళకి ఎవరికన్నా ఉండి వారికి రావాలన్నా కానీ మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ సాధించొచ్చని ఒక స్ఫూర్తిని
ఒక ఆలోచనని వారికి పూర్తి స్థాయిలో మద్దతు పలికి రేపు రాబోయే కాలంలో 3.5 సంవత్సర కాలంలో ఇంకా ఈ తాండూరు నియోజకవర్గాన్ని చేసే కార్యక్రమాలు మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో చేయాలని సంకల్పించి ముందుకు నడపాలని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. తాండూరు అంటే చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడే పుట్టిన మా ప్రసాద్ గారు ఉన్నారు పెద్దలు. ఈ ప్రాంతానికి సంబంధించి ఇదే జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఇక్కడి నుంచి మా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడున్న శాసనసభ్యులు ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడే కాదు, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ఉన్నప్పుడు కానీ తాండూరుకి సంబంధించి ఆ ప్రత్యేకతలో షాబాద్ సంబంధించి షాబాద్ స్టోన్ అంటే మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు. దానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నామని మీ ఎమ్మెల్యే గారు 2-3 పరంగా చెప్పడం జరిగింది. ఈరోజు మాకు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తరఫున మరి మీరు అభ్యర్థన పెట్టిండ్రు. ఆ అభ్యర్థన మేరకు మీ అభ్యర్థన తప్పకుండా పరిశీలన చేస్తాం. తొందరలోనే దాని సమస్య పరిష్కారం చేసే కార్యాచరణ తీసుకుంటామని కూడా నేను ఇండస్ట్రీ మినిస్టర్గా కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ ప్రాంతానికి సంబంధించి మొన్న మీ శాసన సభాపతి గారు ప్రసాద్ గారు, ఇక్కడున్న మరి మీ శాసన సభ్యులు మనోహర్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపు 63 కోట్ల రూపాయలతో మరి వికారాబాద్ నుంచి తాండూరు వరకు రోడ్డు నిర్మాణ కార్యక్రమానికి నాంది పలకటం జరిగింది. ఇంకా కూడా రోడ్లు వేసేది అని చెప్తా ఉన్నారు. తప్పకుండా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా నేను కూడా తప్పకుండా ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో సంప్రదింపులు చేస్తాం. పంచాయతీరాజ్ మంత్రి గారితో కూడా మాట్లాడతాం. వీలైనంత వరకు తొందరలోనే మరి వాటికి కూడా శాంక్షన్ ఇప్పించే నా వరకు ప్రయత్నం చేస్తానని నేను మీ అందరికీ మనవి చేస్తూ మా తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో మీ ఇంట్లో ఒక పండుగ జరుగుతూ ఉంది. ఆ దానికి సంబంధించే మేమందరం కూడా రావటం జరిగింది. మీ ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు మరి మీకు సంబంధించి మరి మీ ప్రియతమ నాయకులుగా మీ అభివృద్ధి సంక్షేమాన్ని కాంక్షించే వ్యక్తిగా మమ్మల్ని పిలవడం జరిగింది. వారికి కూడా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవ మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే అడిగిన ఎంబడి కూడా పాలిష్ యూనిట్స్ వారి కూడా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు మన తాండూరు ముద్దుబిడ్డ మన అన్న మన స్పీకర్ గారు అన్న ప్రసాద్ అన్న గారు మాట్లాడతారు. దయచేసి మీరు అక్కడ భోజనాలు చేసిన దయచేసి ఇక్కడ రండి. గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి అంత దూరం నుంచి మన దగ్గరికి వచ్చిండు. దయచేసి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. మీరు ఎవ్వరు కూడా అక్కడ నుంచి యుద్ధానికి రావాల్సిందిగా కోరుకుంటూ, అన్న గౌరవ పెద్దలు మన తెలంగాణ శాసనసభ స్పీకర్ మన తాండూరు ముద్దుబిడ్డ మాట్లాడుతూ ఉన్నాడు. వారికి కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లతో మీరందరూ కూడా సపోర్ట్ ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. తాండూరు నియోజకవర్గంలో రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈ సభ అధ్యక్షులు మీ ప్రియతమ నాయకుడు స్థానిక శాసనసభ్యులు శ్రీ మనోహర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ బట్టి విక్రమార్క గారు, మరి ఈ రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జు మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రి ఇప్పటి చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత గారు, మరి జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు, ఎస్పీ నారాయణ రెడ్డి గారు, డిసిసిబి చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య గారు, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ మెంబర్ రమేష్ మహారాజ్ గారు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీ దారాసింగ్ గారు, రవి గౌడ్ గారు, మైపాల్ రెడ్డి గారు, ఈశాన్